మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూసిన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి అని అంటే, సార్ మాకు ఒకవేళ ఎంబీబీఎస్ కొంచెం మార్కులు తక్కువ ఉన్నాయి సార్, ర్యాంక్ పెద్ద ఉంది, ఎంబీబీఎస్ రాకపోతే బీడీఎస్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్, బీడీఎస్ మిస్ అయితే మా అబ్బాయి ఆయుష్ కోర్సెస్ చేయాలనుకుంటున్నారు, హోమియో ఆయుర్వేద, ఇలా ఆ కాలేజెస్ ఎక్కడున్నాయి సార్, మేము కన్సల్టెన్సీ వాళ్ళని అప్రోచ్ అయితే కరీంనగర్ కోటాకు 5,000 ఇవ్వండి రిజిస్ట్రేషన్కి, వెబ్ ఆప్షన్స్కి, మేనేజ్మెంట్ కోటాకి అయితే 10,000 ఇవ్వండి అని అడుగుతున్నారు. చాలా ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు, మీరేమైనా తక్కువ అమౌంట్ తీసుకొని చేయగలరా అని అడుగుతున్నారు నన్ను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ అండి. వెరీ క్లియర్గా మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలనో దాన్ని మీకు అర్థమయ్యేలా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీ డౌట్స్ని బట్టి వీడియోస్ చేసి క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి డబ్బులు లేదు, మన ఛానల్ ఇది మన కోసం ఫ్రీ మెంటర్షిప్పే, మీ అవసరం కూడా లేదండి, మొత్తం వెబ్సైట్లోనే ఉంటుంది. మీకు ఎలా చూసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, మా కాలేజెస్ ఎక్కడుంటాయి, కాలేజ్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, ఎంత దూరం అవుతుంది, ఇవన్నీ ఎలా తెలుస్తుంది అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులు 3 వెబ్సైట్లు చూస్తూ ఉండాలి. 3 వెబ్సైట్స్. ఒకటి ఏంటంటే సీట్ మ్యాట్రిక్స్ కోసం ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కమిషన్. ఇంకొకటి ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే ఎంసీసీ వెబ్సైట్, ఎంసీసీ. రెండోది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్. ఈ 3 మీరు పర్ఫెక్ట్గా చూస్తూ ఉంటే మ్యాక్సిమం డౌట్స్ క్లారిఫై అవుతాయి. వెబ్ ఆప్షన్స్ అప్పుడు కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎలాగో మన ఛానల్ క్లియర్గా రిఫరెన్స్ కోసమని నేను వెరీ క్లియర్గా చెప్తాను. ఆంధ్ర మెడికల్ కాలేజ్ టాప్ ప్రయారిటీ, నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ టాప్ ప్రయారిటీ, నెక్స్ట్ వచ్చేసి కర్నూలు లేదా రంగరాయ మెడికల్ కాలేజ్ టాప్, ఇలా చెప్తాను క్లియర్గా. ఇలా ఆర్డర్ ఇస్తే మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి ఇలా తెలుసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మీకు ఆ 3 వెబ్సైట్ని ఎలా చూడాలో నేను చెప్తాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ లాస్ట్ వరకు చూడండి, మీకు ఈజీ అవుతుంది అనమాట. ఇలా మనం మొబైల్లో డైలీ ఒక 5-10 మినిట్స్ టైం ఇస్తే మీ ఏ నోటిఫికేషన్స్ వచ్చినా ఫస్ట్ మీరే తెలుసుకోవచ్చు. ఏ యూట్యూబ్ మీద డిపెండ్ కానవసరం లేకుండా మీరే సెల్ఫ్గా తెలుసుకోవచ్చు. అప్పుడు మీకు కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది, ఓకేనా? లేకుంటే ఏం నోటిఫికేషన్ వచ్చిందో, ఎప్పుడు మెరిట్ లిస్ట్ అని టెన్షన్ ఉంటుంది. మార్నింగ్ స్టూడెంట్స్కి చెప్పండి, మీ పిల్లలకి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చిందా, న్యూస్లు చూస్తున్నారా అని. 3 వెబ్సైట్స్. ఆ 3 వెబ్సైట్స్ ఏంటి అంటే చూడండి. ఒకటి ఫస్ట్ ఎన్ఎంసి ఎందుకంటే మనకు సీట్ మ్యాట్రిక్స్ గురించి మొత్తం చెప్పేది ఎన్ఎంసి అనమాట, నేషనల్ మెడికల్ కమిషన్. ఈ ఎన్ఎంసిని క్లిక్ చేయండి. ఎలా చూడాలో చెప్తాను వితిన్, ఓకే? ఇది ఎన్ఎంసి. ఇలా మనకు మొబైల్లో కూడా ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ వాట్స్ న్యూ అని ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ వ్యూ ఆల్ అని కొట్టండి, న్యూస్ ఆర్చ్ వ్యూ ఆల్ అని ఉంది కదా, ఆ వ్యూ ఆల్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట క్లియర్గా. ఇక 14th రోజు నోటిఫికేషన్స్ వచ్చినాయి, ఆగస్ట్. ఇలా ఇక్కడ చూడండి సీట్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. సీట్ మ్యాట్రిక్స్ మొత్తం దేశం మొత్తం మీద ఎన్ని సీట్లు ఉన్నాయో వెరీ క్లియర్గా సీట్ మ్యాట్రిక్స్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ అని వెరీ క్లియర్గా ఇచ్చారు. దీన్ని క్లిక్ చేయండి. అంటే ఇలా చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. మొత్తం ఇది ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఎన్ఎంసి వెబ్సైట్ని ఇలా చూడండి, ఏమైనా సీట్లు పెరిగినాయా లేదా అని చెప్పేసి 34 పేజెస్ ఉంటుంది. సో మీకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. దీని మీద ఆల్రెడీ నేను వీడియో చేసిన. చూడండి, టోటల్ దేశం మొత్తం మీద గవర్నమెంట్ కాలేజెస్ మొత్తం టోటల్ ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 1,36,939. ఓకే, ప్రైవేట్ కాలేజీలు పెరిగిన తర్వాత, కొత్త కాలేజీలు వచ్చిన తర్వాత. ఇగో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పండి. అంటే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? 19 ఉన్నాయి. ఓకేనా? మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయంటే గవర్నమెంట్లో 3,515. ఓకేనా? ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి అంటే 21 ఉన్నాయి. ఓకే, మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయి? 3,950 సీట్స్ ఉన్నాయి అనమాట. టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి? 7,460 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో ఇలా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా మొత్తం టోటల్ దేశం మొత్తం మీద టోటల్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? 441 కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్. ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి? 382 ఉన్నాయి. టోటల్ దేశం మొత్తం మీద 823 కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా? ఆ టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 1,36,939 ఉన్నాయి. ఇలా అనమాట సీట్స్. ఇది ఒక వెబ్సైట్ చూసుకుంటూ ఉండండి, మీకు క్లియర్గా ఫస్ట్ మీకే తెలుస్తుంది ఏమైనా సీట్లు పెరిగినా, కొత్త కాలేజెస్ వచ్చినాయని. నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ వచ్చేసి ఎంసీసీ, ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే మీరు ఎంసీసీ అని క్లిక్ చేయండి. ఎంసీసీ కౌన్సిలింగ్, ఓకే, మెడికల్ కౌన్సిల్ కమిటీ. దీన్ని క్లిక్ చేస్తే మీకు క్లియర్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. కరెంట్ ఈవెంట్స్, సీట్ మ్యాట్రిక్స్, యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్, పబ్లిక్ నోటీస్, ఇక్కడేమన్నా మీకు కావాలంటే. నెక్స్ట్ న్యూస్ అండ్ ఈవెంట్స్ అని, ఈ సర్వీసెస్ అని, ఇంపార్టెంట్ లింక్స్ అని వెరీ క్లియర్గా ఇస్తారు. మీకు ఏది రిజల్ట్ వచ్చినా ఏమొచ్చినా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది బాక్స్లో. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట.
నెక్స్ట్ ఒకటి ఎంసీసీ కౌన్సిలింగ్ అయిపోయింది, 2 వెబ్సైట్స్ అయిపోయినాయి కదా. థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఇప్పుడు మీరు అదే కదా డౌట్, సార్ ఎంబీబీఎస్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, తర్వాత బీడీఎస్ ఎక్కడున్నాయి, ఏ కాలేజెస్ ఉన్నాయి, ఎలా తెలుసుకోవాలని మీరేం చేయండి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని క్లిక్ చేయండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ని క్లిక్ చేస్తే ఓమ్ అబౌట్ అకాడమిక్స్, అడ్మిషన్, ఎగ్జామినేషన్, నోటిఫికేషన్, అడ్మినిస్ట్రేషన్, లైబ్రరీ ఇలా ఉంటుంది కదా. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే అడ్మిషన్ అన్ని కౌన్సిలింగ్ జియోస్ ఉంది. ఇక్కడ అకాడమిక్స్ దగ్గరికి రండి, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉంది చూడండి. అకాడమిక్స్లో క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎంత క్లియర్ ఇచ్చారు చూడండి. ఇది మెడికల్, డెంటల్ కాలేజ్, ఆయుష్ కాలేజెస్, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ అండ్ ల్యాబ్ టెక్నికల్. ఇక్కడ చూడండి ఎం అంటే మెడికల్ అనమాట. చూడండి ఎం మొత్తం కాలేజ్ లిస్ట్ ఉంటుంది ఇక్కడ మీకు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, అడ్రస్ కూడా ఇస్తారు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓకే మహారాణిపేట విశాఖపట్నం అని చెప్పేసి. నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, ఎస్వి మెడికల్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజ్ ఓకేనా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం, ఇలా క్లియర్గా నారాయణ మెడికల్ కాలేజ్ ఓకే ఎంత క్లియర్ ఇచ్చారు చూడండి. ఓకే నారాయణ మెడికల్ కాలేజ్, పిఈసి ఇన్స్టిట్యూట్ మెడికల్ కాలేజ్, ఇది అడ్రస్ అనమాట. ఇప్పుడు మీకు కొంచెం క్లియర్ అవుతుంది కదా, ఓ ఈ కాలేజ్ ఇది అఫీషియల్ డేటా కదా, ఇది ఎవరు నేను ఏదో రాసి అంటే ఏదో గాల్లో చెప్పట్లేదు, అఫీషియల్ వెబ్సైట్, ఇది ఫిక్స్డ్, ఇది కొత్తగా అప్డేట్ కావచ్చు. ఏదైనా కాలేజ్ మిస్ అయితే మీరేం టెన్షన్ తీసుకోకండి, ఎందుకంటే మనకు సీట్ మ్యాట్రిక్స్ అప్పుడు క్లియర్ పిక్చర్ ఇస్తారనమాట. ఓకే మొత్తం ఇవి ఉంటాయి ఆల్రెడీ కాలేజెస్ కొత్తగా ఇలా అనమాట. ఓకే మహారాజా ఇన్స్టిట్యూట్, కోనసీమ ఇన్స్టిట్యూట్, శాంతిరామ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, ఇలా ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కడప, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, ఇలా క్లియర్గా మొత్తం కాలేజెస్. ఎం అంటే మెడికల్ చూడండి, ఇది ఎంబీబీఎస్ అనమాట. ఇలా కాలేజెస్ అన్నీ ఉంటాయి, మొత్తం కాలేజీ లిస్ట్ ఇది ఓకేనా. ఇది ఎంబీబీఎస్. ఓకే సార్ ఎంబీబీఎస్ మీద మాకు కొంత ఐడియా ఉంది, అసలు డెంటల్ కాలేజెస్ ఎన్ని ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అంటే డెంటల్ మీద క్లిక్ చేయండి. ఇది చూడండి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ, క్లియర్ అడ్రస్ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలకొల్లు అనే ప్లేస్లో ఉన్నారనుకోండి, ఓకే మీకు అర్థమవుతుంది కదా ఈ కాలేజ్ ఎంత దూరం అవుతుంది ఓకేనా. మీరు ఒంగోలు ఎంత దూరం అవుతుంది కాలేజ్, మీరు వైజాగ్లో ఉన్నారు ఈ కాలేజ్ నాకు ఎంత దూరం అవుతుంది ఓకేనా. ఇలా మీరు వెరీ క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. డి అంటే డెంటల్ చూడండి, ఇక్కడ డి అంటే డెంటల్ ఓకే. సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఇలా మొత్తం క్లియర్గా తెలుసుకోవచ్చు. మనకు ఇన్ని కాలేజెస్ ఉన్నాయని 17 వరకు చూపిస్తుంది ఇక్కడ లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం 17. ఇంకేమైనా కొత్త యాడ్ అయితే యాడ్ అవుతాయి. డెంటల్ అయిపోయింది సార్, ఓకే సార్ ఎంబీబీఎస్ మిస్ అయితే డెంటల్. ఇప్పుడు ఆయుష్ కోర్సెస్ కాలేజెస్ ఏమున్నాయంటే ఆయుష్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆయుష్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏ అంటే ఆయుష్, ఇక్కడ ఏ అంటే ఆయుష్, డాక్టర్ ఎన్ఆర్ఎస్ గౌట్ ఆయుర్వేదిక్ కాలేజ్ ఓకే, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజ్ ఓకేనా. ఇలా వెరీ క్లియర్గా హోమియో మెడికల్ కాలేజ్ ఓకేనా, హోమియో మెడికల్ కాలేజ్, గౌట్ హోమియో మెడికల్ కాలేజ్ ఆర్వీ నగర్ కడప. ఇలా మనకు మొత్తం కాలేజీల లిస్ట్ తెలిసిపోతుంది ఇక్కడ ఓకే. ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కాలేజ్, చాలామందికి కాలేజెస్ పేరు తెలియదు. మీకు ఎప్పుడైతే కాలేజ్ పేర్లు తెలిసి అడ్రస్లు తెలిస్తే అప్పుడు మీకు ఏమవుతుందంటే కొంచెం మీ మైండ్ ఫ్రీ అవుతుంది. ఓహో ఇక్కడ దగ్గరనే అవుతుంది, ఎలా ఉంటుంది వెళ్ళి తెలుసుకుందాం, హోమియో ఎలా ఉంటుంది, ఆయుర్వేదిక్ ఎలా ఉంటుంది, ఎలాగూ ఎంబీబీఎస్ వచ్చేలా లేదు, లేదా ఆయుష్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొద్దిమందికి ఓకేనా. ఆ బీడీఎస్ కాలేజెస్ గురించి తెలుసుకోవచ్చు అనమాట మీరు ఇది ఓకేనా. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇలా ఒకసారి మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. స్టూడెంట్స్ మీకు ఎంబీబీఎస్ ఉంటే ఎంబీబీఎస్ కాలేజ్ మొత్తం లిస్ట్ చేసుకోండి, బీడీఎస్ కాలేజ్ లిస్టు అడ్రస్ రాసుకోండి క్లియర్గా, లేదా ఆయుర్వేదిక్ అంటే ఈ లిస్ట్ రాసుకొని పెట్టుకోండి, మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట ఓకే. నెక్స్ట్ నర్సింగ్, కొద్దిమంది నర్సింగ్ కూడా ప్రిఫర్ చేస్తారు కదా, శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్, సెయింట్ యాన్స్ ఓకేనా, ఇలా ఓకే. విజయ్ కృష్ణ కాలేజ్ ఆఫ్ విశాఖపట్నం, ఇలా విజయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు, ఎన్నంటే ఇక్కడ నర్సింగ్ ఓకే. ఇలా మీకు నర్సింగ్ కాలేజెస్ మీద మొత్తం ఐడియా వచ్చేస్తుంది. ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి క్లియర్గా, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఓకే. ఇవన్నీ స్కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విజయవాడ, క్లియర్ అడ్రస్ అనమాట. ఇవన్నీ మీరు నర్సింగ్ గురించి అనుకుంటే. నెక్స్ట్ నర్సింగ్ తర్వాత మీరేంది ఫిజియోథెరపీ అనుకున్నాను అనుకోండి, కొద్దిమంది ఫిజియోథెరపీకి ప్రిఫర్ చేస్తారు. సిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ గుంటూరు ఓకే, ఇక్కడ కాలేజెస్ అండి. పి అంటే ఫిజియోథెరపీ అనమాట ఓకే. వెంకట పద్మావతి కాలేజ్ ఓకే, విమ్స్ కాలేజ్ ఓకే. ఇలా క్లియర్గా మీరు మొత్తం తెలుసుకోవచ్చు. ఇవి ఫిజియోథెరపీకి సంబంధించిన కాలేజెస్ అనమాట ఓకే. ఇది ఏఐఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ రేణిగుంట తిరుపతి ఓకే సార్. ఫిజియోథెరపీ ఇది, అది మిస్ అయితే. పారామెడికల్ అండ్ ల్యాబ్ టెక్నికల్, ఇది ఎక్కడంటే ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉంది చూడండి
ల్యాబ్, ఎల్ అంటే ల్యాబ్ టెక్నికల్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజీలు ఉంది, కర్నూలు మెడికల్ కాలేజీలు ఉంది, రంగరాయ మెడికల్ కాలేజీలు ఉంది. చాలామంది పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంటే ఓకే ఎంబీబీఎస్ ఇవే ఉంటాయి, మెయిన్గా ఇవే అనుకుంటారు కదా. చూడండి వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి మీకు క్లియర్గా. కర్నూలు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, ఎస్వి మెడికల్ కాలేజ్, తిరుపతి సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇలా క్లియర్గా విమ్స్ కాలేజ్ ఆఫ్ బిఎస్సి విజయవాడ, డిడిఆర్ కాలేజ్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్, ఇలా క్లియర్గా ఉంటుంది మొత్తం. ఇలా మీ కాలేజ్ లిస్ట్ అంతా మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా? ఇది మీకు అందరికీ చేయట్లేదు. మీకు ఇంకా సార్ నేను మీకు ఇందులో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది వెబ్సైట్లో. మొత్తం అందరు ఎవరు చూసినా వెబ్సైట్ చూసే చెప్తారండి. ఇది అఫీషియల్ డేటా కదా, ఇది అఫీషియల్ అండ్ కరెక్ట్. మీరు ఫైనల్గా వెబ్సైట్ని ట్రస్ట్ అవ్వాలి, వెబ్సైట్ తోటే క్రాస్ చెక్ చేసుకోవాలి. అందులో ఏది ఇచ్చినారో అదే ఫైనల్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇంకా దీని మీద ఇంకా ఇవి కాలేజెస్కి సంబంధించింది. నెక్స్ట్ వీడియోలో మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ప్రయారిటీ లిస్ట్, ఎంబీబీఎస్కి ప్రయారిటీ లిస్ట్, బీడీఎస్కి ప్రయారిటీ లిస్ట్ అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ మెంటర్షిప్ ఫీజు అంటే ఏం లేదు, ఎందుకంటే కొన్ని కన్సల్టెన్సీలు మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్ 10,000, కన్వీనర్ కోటకు 5,000 అలా అడుగుతున్నారు కదా. నేను చెప్పాను కదా, అంత అమౌంట్ లేకుండా మీరే తెలుసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అప్పుడు రిఫరెన్స్ కోసమే నేను ఆర్డర్ ఇస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, ఈ కాలేజ్ ఎందుకు, ఈ కాలేజ్ ఎందుకు అని చెప్పేసి. దాన్ని బట్టి మీకు ప్రయారిటీ లిస్ట్ కూడా మన ఛానల్ తరపున అవైలబుల్ ఉంటుంది. ఇది మన ఛానల్ మన కోసం అండి. ఓకేనా? మీ డౌట్స్ని బట్టి నేను మీకు అర్థమయ్యేలా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు మీకు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఈ 3 వెబ్సైట్స్ అయితే చూస్తూ ఉండండి. ఒకటి ఎన్ఎంసీ సీట్ల కోసం, ఆల్ ఇండియా కోటా ఎంసీసీ, స్టేట్ కోటా అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. ఓకేనా? మరి కొద్దిమంది అడుగుతున్నారు నేను ఎస్వి రీజన్ ఏయూ రీజన్ పెట్టొచ్చా అని. ఎలానైనా పెట్టుకోవచ్చండి. మీ డ్రీమ్ కాలేజ్ ఫస్ట్ పెట్టండి వెబ్ ఆప్షన్స్కి, తర్వాత నార్మల్ కాలేజెస్, అడ్జస్ట్ అయ్యే కాలేజెస్ పెట్టండి. అది చెప్తా, ఇంకా మెరిట్ లిస్ట్ రాలేదు కదా, అది వచ్చిన వెంటనే వీడియో చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్.